ముందుగా ఉల్లిపాయలు అయితే వేయించుకున్నాము. కాలీఫ్లవర్ కర్రీకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త వేగిన తర్వాత వేయించాలి. బాగా కలర్ వచ్చే వరకు వేయించి ఇది వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. నేనైతే పోపులో వేసుకున్నాను, మీ ఇష్టం ఆప్షన్. కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. ముందుగా సాల్ట్ ఎందుకు వేసానంటే టమాటా ముక్కలు ఉడకడానికి, మెత్తబడడం కోసం. టమాటా ముక్కలు అయితే ఇలా ఉడికి అయిపోయి కొంచెం మెత్తగా అయిన తర్వాత పసుపులో నానబెట్టిన కాలీఫ్లవర్ ముక్కలు తాలింపులో అయితే వేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని ఇలా బాగా కలిపిన తర్వాత ఆయిల్, పసుపు, ఉప్పు అంతా దీనికి పట్టేలాగా కలిపి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకని. కొంచెం అయితే ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మొత్తం మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత ఇదైతే కొంచెం మగ్గిన తర్వాత కాస్త కారం వేసేసుకున్నాం. కారం అయితే వేసుకున్నాం. కారం వేసిన తర్వాత కాసేపు కలబెట్టి బాగా కలుపుకోవాలి. కారం ముక్కలు పట్టేంత వరకు కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి. ఇదైతే కాస్త ఉడికింది అడుగు అనిపిస్తుంది. ఇలా కలిపిన తర్వాత కాస్త ధనియాల పొడి 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి కాస్త పట్టేదాకా ముక్కకు పట్టుకున్న కలిపి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసి కట్టేసుకుంటే కాలీఫ్లవర్ కర్రీ రెడీ. కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయింది.